శివుని కన్ను నుండి రక్తం. ఒక కాపాలిక కథ. ఓసారి కాలభైరవుడు శివుని సేవలో ఉండేవాడు. అతనికి తపస్సు చేయాలన్న కోరిక కలిగింది. శివుని అనుమతితో భైరవుడు ఒక గుహలో తపస్సు ప్రారంభించాడు. భక్తిపరవేశంలో శివుని రూపాన్ని మనస్సులో నిలుపుకున్నాడు. అనేక సంవత్సరాలు గడచిన తరువాత శివుడు భైరవుడి తపస్సు పర్యవేక్షించడానికి వచ్చాడు. భైరవుడు నిద్రలో శివుని రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. కాని శివుని కళ్లలో ఒక మసక వెలుగు కనిపించడంతో అతనికి సందేహం కలిగింది. ఓ పరమేశ్వర, మీ కంటి వెలుగు ఎందుకు తగ్గింది అని భైరవుడు అడిగాడు. శివుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు. ఈ లోకంలో ధర్మం తగ్గిపోతూ ఉంది. అందుకే నా నేత్రం బాధతో రక్తబిందువులను విడుస్తోంది. భైరవుడు ఆశ్చర్యపోయాడు. ధర్మం తగ్గడం వల్ల మీ కన్ను నుంచి రక్తమా? శివుడు ఓ శివలింగాన్ని చూపిస్తూ ఇలా చెప్పాడు. ఇక్కడ ప్రతి దురాచారం పాపం నా శరీరాన్ని తాకుతుంది. ప్రతి నిర్దోషి బాధలో ఉన్నప్పుడు నా హృదయం బాధపడుతుంది. ఆ బాధ నెమ్మదిగా నా కన్ను వరకు చేరి అక్కడ రక్తబిందువుగా మారుతుంది. ఈ రక్తం భూమిపై పడినప్పుడు అది శుద్ధి చేస్తుంది, జనులను చైతన్యంతో నింపుతుంది. భైరవుడు దాన్ని అర్థం చేసుకొని మరింత తపస్సులో లీనమయ్యాడు. శివుని కన్ను నుండి పడిన రక్తంతో అక్కడి నేల పునీతమైంది. అక్కడ ఒక శివలింగం సృష్టించబడింది. దానిని రుద్రనేత్రేశ్వరుడు అని పిలిచారు. అప్పటి నుండి ఆ స్థలాన్ని పవిత్రక్షేత్రంగా పూజిస్తున్నారు. ఇలాంటి వీడియో స్టోరీస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.